In the New Testament, there are certain things which are emphasized, which are not in the Old Testament. క్రొత్త నిబంధనలో కొన్ని విషయాలు నొక్కి చెప్పబడ్డాయి, అవి పాత నిబంధనలో లేవు. In the Old Testament, it was only external righteousness that was important. పాత నిబంధనలో మనం చూసినట్లయితే కేవలం బాహ్య సంబంధమైన నీతి మాత్రమే ప్రాముఖ్యమైంది. Don't commit murder. మీరు నరహత్య చేయకూడదు. Don't commit adultery. వ్యభిచారం చేయకూడదు. Don't tell lies. అబద్ధములు చెప్పవద్దు. And external things like you must make some sacrifices. కేవలం బాహ్య సంబంధాన్ని మాత్రమే ఉంటాయి. కొన్ని బలులు మీరు అర్పించాలి. Give 10% of your earnings to God. మీ ఆదాయంలో 10% దేవునికి అర్పించాలి. Jesus came and he changed all that. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి దాన్ని అంతటిని మార్చివేశాడు. He said, this is all external. ఇదంతా బాహ్య సంబంధమైంది. I am interested in the root from which all these things come. కానీ దేని ద్వారా అయితే మూలంగా ఇవన్నీ వస్తున్నాయో దాని మీద నేను ఆసక్తి కలిగి ఉన్నాను. You know, just like in the olden days, if there was a sickness in your hand, some sore or something, they'll put an ointment. పాత రోజుల్లో మనం చూసినట్లయితే మన చేతి మీద ఏమైనా గొల్లలు వచ్చినప్పుడు ఏదన్నా ఆయింట్మెంట్ రాసేవాళ్ళు. But now they discovered one antibiotic that can go inside and hit the root of that sickness. కానీ ఇప్పుడు యాంటీబయాటిక్ అనే కొన్ని మందులను కనిపెట్టారు. అది మన శరీరం లోపలికి వెళ్ళి అసలు అది దేని వల్ల వచ్చిందో దాన్ని నయం చేస్తుంది. So an uneducated villager cannot understand that. ఒక చదువు రాని గ్రామస్తుడు దాన్ని అర్థం చేసుకోలేడు. If there is a sickness in my sore in my hand, why should I take into my stomach some medicine? నా చేతికి ఏవో గొల్లలు వస్తే నా కడుపులోకి నేను ఎందుకు మందుని మింగాలనుకుంటాడు. But this ointment will only cure it temporarily. It will come again and again and again. ఆయింట్మెంట్ ఏం చేస్తుందంటే అప్పటికేదో నయం చేస్తుంది, కానీ మరలా అవి వస్తూనే ఉంటాయి. If I hit the root of that sickness inside my body, then it will never come anywhere. కానీ ఆ వ్యాధి దేని వలన వచ్చిందో దాని మూలాన్ని నేను నయం చేయగలిగినట్లయితే మరలా అది రాదు. So in medical science, they are always trying to find out what is the root of this sickness. కాబట్టి వైద్య శాస్త్రంలో ఏం చేస్తారంటే అది ఆ వ్యాధి దేని వలన వస్తుందని దాన్ని నయం చేయడానికి మందులు కనిపెడతారు. Not just cure the symptom. ఏదో దాని వలన కలిగే బయటికి కనపడే వాటిని నయం చేయటం కాదు. Because curing the symptom will not cure the disease. కాబట్టి బయటికి వచ్చే వాటిని నయం చేయటం ద్వారా వ్యాధి నిజంగా నయం అవ్వదు. For example, a person has got fever. ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది అనుకోండి. But that may be a symptom of some very serious sickness inside. నిజానికి జ్వరం వచ్చిందంటే జ్వరం అనేది జబ్బు కాదు, కానీ లోపల ఏదో జబ్బు ఉంటుంది, అందుకే జ్వరం వచ్చింది. In the Old Testament also, పాత నిబంధనలో కూడా they dealt with only the outside sin. బాహ్య సంబంధమైన పాపములను మాత్రమే వాళ్ళు చూస్తూ వచ్చారు. But Jesus came కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు with the root of it. అది దేని వలన కలిగిందా మూలాన్ని ఆయన కనిపెట్టాడు. But many Christians today, కానీ ఈనాడు అనేక మంది క్రైస్తవులు they say they are following Jesus. మేము యేసుని వెంబడిస్తున్నామని చెప్తారు. But they are still dealing only with the outside symptoms of the sickness. బాహ్య సంబంధమైన వ్యాధి లక్షణాలను మాత్రమే వాళ్ళు నయం చేస్తూ ఉంటారు. John the Baptist said, బాప్తిస్మం యోహాను ఏం చెప్పాడంటే in Matthew chapter 3, మత్తయి సువార్త 3వ అధ్యాయం, he came to prepare the way for Jesus Christ. యేసు ప్రభువుకు మార్గము సరళం చేయడానికి ఆయన వచ్చాడు. And he said in verse 10, 3:10 ఆయన ఏం చెప్పాడంటే, Matthew 3:10, మత్తయి సువార్త 3:10, the axe is laid to the root of the tree. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. And every tree that does not bear good fruit is cut down. కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. So that axe was in Jesus' hands. యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల్లో గొడ్డలి ఉంది. To hit the root of sin and get rid of it. పాపము యొక్క వేరుని నరికివేయటానికి. So Jesus said it like this. యేసు ప్రభు ఈ విధంగా చెప్పారు in Matthew 7 మత్తయి సువార్త 7వ అధ్యాయం and verse 17. 7:17. A good tree bears good fruit, a bad tree bears bad fruit. మంచి చెట్టు మంచి ఫలం ఫలించును, పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాన్ని ఫలించును. So because we all are born with the nature of Adam, we keep on producing bad fruit from childhood. ఆదాము స్వభావంతో మనం జన్మించాం కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం చెడ్డ ఫలాలు మాత్రమే ఫలిస్తూ వచ్చాం. We tell lies and we lust and we do so many things. మనం అబద్ధాలు చెప్తాం, మోహపులు చూపులు చూస్తాం, అన్ని పాపాలు చేస్తుంటాం. So the Old Testament law was like a pair of scissors. పాత నిబంధన ధర్మశాస్త్రం ఎలాంటిదంటే ఒక కత్తెర వంటిది.
One bad fruit comes, cut it off. ఒక చెడ్డ ఫలం వస్తుంది, కత్తిరితో కత్తిరించు. Another bad fruit, cut it off. ఇంకొక చెడ్డ ఫలం కత్తిరితో కత్తిరించు. Murder, adultery, నరహత్య, వ్యభిచారం, cheating, మోసం చేయటం, cut it off on the outside. బయట నుంచి అవన్నీ కత్తిరించబడుతూ ఉంటాయి. But Jesus said that's no use doing that. ఆ విధంగా చేయటం వల్ల లాభం లేదు. Because this tree will keep on producing bad fruit. ఎందుకంటే ఆ వృక్షం అనేది చెడ్డ ఫలాలను ఫలిస్తూనే ఉంటుంది. You spend all your life just cutting it off. నువ్వు ఎన్నిసార్లు కత్తిరించినా కానీ చెడ్డ ఫలాలు వస్తూనే ఉంటాయి. Many Christians have not understood that. అనేక మంది క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోలేదు. They accept the Lord, వాళ్ళు ప్రభువును అంగీకరిస్తారు, but they don't deal with the root of the tree. కానీ ఆ వృక్షపు చెట్టు యొక్క వేరుని వాళ్ళు సంధించరు. So all their life they are committing the same old sins. వాళ్ళ జీవితం అంతా కూడా పాత పాపాలు చేస్తూనే ఉంటారు. And now they don't cut it off. They say, Lord, forgive me. ఇప్పుడైతే కత్తిరించకుండా వాళ్ళు ప్రభువా నన్ను క్షమించండి, Cleanse me in the blood of Jesus. యేసు రక్తంలో నన్ను కడిగి పవిత్రంగా చేయి, That sin is gone. ఆ పాపం పోతుంది. Then it comes again tomorrow. రేపు మరలా వస్తుంది, And next year. మరలా And వచ్చే after సంవత్సరం 15 years they are committing the same sin. మరలా 15 సంవత్సరాలకు కూడా అదే చేస్తూనే ఉంటారు. Some of you were born again 20-25 years ago. మీలో కొంతమంది 20-25 సంవత్సరాల క్రితం తిరిగి జన్మించారు. But the same bad fruit that was in your life 25 years ago is there today also. 25 సంవత్సరాల క్రితం ఏదైతే చెడ్డ ఫలం ఉందో ఇప్పటికీ మీ జీవితంలో అదే ఉంది. What do you do? మరి ఏం చేస్తున్నారు మీరు? The blood of Jesus has become like some scissor. Cut it off, cut it off. యేసు రక్తం అనేది ఒక కత్తెర లాంటిది, కత్తిరిస్తూ ఉన్నావు. And it keeps on coming. అది వస్తూనే ఉంది. Jesus said, యేసు ప్రభు చెప్పారు, verse 17, 18, A good tree cannot produce bad fruit, a bad tree cannot produce మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. A tree that does not bear good fruit, verse 19, the whole tree must be cut down and thrown into the fire. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. 19వ Don't just cut off the fruit. ఏదో కేవలం ఫలాల్ని కత్తిరించడం కాదు, Cut off the tree. ఆ చెట్టుని నరికివేయాలి. That is why the Bible says we are crucified with Christ. అందుకే బైబిల్ చెప్తుంది మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాం. Not only our sin is forgiven, మన పాపములు కేవలం క్షమించబడటం కాదు, but our nature which we got from Adam. ఆదాము నుంచి మనం పొందిన స్వభావం, Jesus took that on the cross and put it to death. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని సిలువలో తీసుకొని దాన్ని చంపివేశారు. There are two things that happened on the cross. సిలువలో రెండు విషయాలు జరిగాయి. One, he died for all our sins. ఒకటేమో మన పాపములన్నిటి నిమిత్తం ఆయన మరణించాడు. Secondly, రెండవదిగా this old nature of ours was crucified with him. మన పాత ప్రాచీన స్వభావం కూడా ఆయనతో కూడా సిలువ వేయబడింది. Both are mentioned in Romans. రోమీయులకు రాసిన పత్రికలో రెండు ప్రస్తావించబడ్డాయి. First of all, మొట్టమొదటిగా we have forgiveness of sins. మన పాపములు క్షమించబడ్డాయి. In Romans 3, రోమా 3 verse 24-25. రోమా 3 24-25లో మనం చూసినట్లయితే It says here that we have sinned, verse 23. 23 మనందరం పాపం చేసి ఉన్నాం. But by as a gift we are justified. మనందరము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. Through faith, verse 25, in the blood of Jesus, God has provided a forgiveness for us. 25వ వచనం, క్రీస్తు యేసు రక్తమందుల విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. So that is the first step. అది మొట్టమొదటి మెట్టు. By the blood of Jesus, Romans 5 verse 9, we are justified before God. రోమా 5:9, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. Then a second thing happened on the cross. సిలువలో జరిగిన రెండో విషయం ఏంటంటే, that is in Romans 6. అది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. Verse 6. 6:6. Our old nature was crucified with him on the cross. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెను. So that, verse 6, we might not serve sin anymore. ఆ తర్వాత మనం పాపమునికి దాసులుగా ఉండకుండా ఉండనట్లు. First is forgiveness of sins through the blood of Jesus. యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ కలిగింది మనకు. But now when the axe is laid to the root of the tree, then it prevents the fruit from coming out altogether. ఇప్పుడు గొడ్డలి చేత చెట్లు వేరుని కూడా నరికి వేశాం కాబట్టి ఆ ఫలం ఇక రాకుండా ప్రాచీన స్వభావం సిలువలో వేయబడింది. So just like one day you accepted that Jesus died for my sins. ఒకరోజు మనం అంగీకరించాం యేసు ప్రభు నా పాపముల గురించి మరణించాడని. All the guilt of your past life was forgiven. గతంలో నేను చేసిన అపరాధం మొత్తం ఆయన తీసివేశాడు. What is the difference now between you and that other sinner?
మరి ఇప్పుడు ఆ పాపం చేస్తున్న వ్యక్తికి నీకున్న తేడా ఏంటి? You were also a sinner like him. ఆయన వల్లే నువ్వు కూడా పాపాత్ముడివే. But he is living with the guilt of his sin, but you are completely forgiven. ఆయనేమో అపరాధ భావంతో జీవిస్తున్నాడు, నువ్వేమో క్షమించబడ్డావు. What did you do for that? మరి దాని గురించి నువ్వేం చేస్తావు? You didn't do anything. నువ్వేం చేయలేదు కూడా. You just came to the Lord and said you're sorry for the way you lived. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి, ఓ ప్రభు ఇప్పటిదాకా నేను జీవించిన జీవితాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. You said, Lord, I want to give up all that. ఓ ప్రభు వాటన్నిటిని విడిచిపెట్టాలనుకుంటున్నాను. You received freely that forgiveness. కాబట్టి ఉచితంగా ప్రభు యొక్క క్షమాపణ నువ్వు పొందావు. You didn't do a good work, you didn't pay 1 rupee, nothing. నువ్వు దానికోసం రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక మంచి పని కూడా చేయలేదు. It's free. ఉచితం అది. But if you did not believe it, then you cannot be forgiven. ఒకవేళ నువ్వు నమ్మనట్లయితే క్షమాపణ పొందలేవు. Even if Jesus died for the sins of the world, why is everybody's sin not forgiven? మరి ఎందుకు ప్రభు లోకమంతటి పాపాల గురించి మరణించిన అందరూ ఎందుకు రక్షించబడలేదు? Only one reason. ఒకటే కారణం, They don't believe. వాళ్ళు నమ్మలేదు. Whoever repents and believes gets forgiveness. ఎవరైతే మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు క్షమాపణ పొందుతారు. They don't have to give up their sin. వాళ్ళ పాపాలని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. But they must be willing to give up their sin. కానీ వాళ్ళు పాపాలు విడిచిపెట్టడానికి సిద్ధపడితే చాలు. Did any of you give up all your sins when you came to Christ? నీవు క్రీస్తు దగ్గరికి రావడానికి మీ పాపాలన్నీ విడిచిపెట్టి వచ్చారా మీరు ఎవరైనా? Many sins are still there. పాపాలు చాలా ఉన్నాయి ఇంకా. But you are willing to give up all your sins. కానీ మీ పాపాలన్నీ విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడి వచ్చారు. There's a difference between wanting to give up your sin and actually giving it up. నీ పాపాలు విడిచిపెట్టాలని నువ్వు కోరుకోవటం ఒక సంగతి, నిజంగా విడిచిపెట్టడం ఇంకో సంగతి. If Jesus said, ఒకవేళ యేసు ప్రభు ఈ విధంగా చెప్పుంటే, give up all your sin, then I'll forgive you, మీ పాపాలన్నీ మీరు విడిచిపెట్టండి అప్పుడు నేను క్షమిస్తానంటే, then nobody could be forgiven. అప్పుడు ఎవరికి క్షమాపణ దొరకదు. Because we can't give up our sin. ఎందుకంటే మన పాపాలన్నీ మనం విడిచిపెట్టలేము. But what did Jesus say? మరి ప్రభు ఏం చెప్పారు? Do you want to give up your sin? మీ పాపాలు విడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Yes. అవును. Then come to me. అయితే నా దగ్గరికి రండి. My blood will cleanse you. నా రక్తము మీ పాపాలన్నిటిని కడిగి వేస్తుంది. That is how we were forgiven. ఆ విధంగా మనం క్షమాపణ పొందాం. Then there's a second thing. రెండో విషయం జరిగింది. God says, now I want to deal with your nature. ఇప్పుడు మీ పాప స్వభావాన్ని నేను సంధించాలనుకుంటున్నాను. Just like you believed one day that I took all your sins on the cross. ఒకానొక రోజు మీరు ఈ విధంగా నమ్మారు, మీ పాపములన్నిటిని నేను ఆ సిలువలో మోసానని. Now you must believe Romans 6:6 that your nature also I killed on the cross. మీ ప్రాచీన స్వభావాన్ని కూడా నేను నిరర్ధకం చేశాను, సిలువ వేశానని మీరు నమ్మాలి ఇప్పుడు. రోమా 6:6. In verse 7, Romans 6:7, if you have died you are freed from sin. రోమా 6:7 ప్రకారం మీరు దాని నుంచి చనిపోయినట్లయితే మీరు పాప విముక్తులు. So what do I need to do? మరి ఇప్పుడు నేనేం చేయాలి? First of all I must believe. మొట్టమొదటిగా నేను నమ్మాలి దాన్ని. You see, I don't feel like it. ఒకవేళ నాకేం అలా అనిపించలేదు అనుకుంటాం మనం. When your sins were forgiven, did you feel like it? ఒకవేళ మీ పాపాలు క్షమించినప్పుడు మీకేమైనా అనిపించిందా? The devil still kept on reminding you of what you did 10 years ago and 15 years ago. 10-15 సంవత్సరాల క్రితం చేసినవి కూడా అపవాదిని గుర్తు చేస్తూనే ఉంటాడు. But you told the devil, my sins are forgiven, Jesus died for me. కానీ నువ్వు అపవాదికి చెప్పావు, యేసు ప్రభు నా పాపాల గురించి మరణించాడని చెప్పావు. His blood has cleansed you. ఆయన యొక్క రక్తము నన్ను పవిత్రంగా చేసిందని చెప్పావు. It did not depend on your feeling, it depended on God's word. కాబట్టి నీకు ఏ విధంగా నువ్వు భావాలు, ఎటువంటి భావాలు కలుగుతున్నాయని దాన్ని బట్టి కాదు, కానీ ప్రభు ఏం చెప్పాడు అన్నది ముఖ్యం. When we speak God's word, that is fulfilled in our life. మనం దేవుని యొక్క వాక్యం నమ్ముతున్నప్పుడు అది మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. If God has not said it, then we cannot believe it. ఒకవేళ దేవుడే దాన్ని చెప్పనట్లయితే మనం నమ్మలేము. Let me give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. Abraham is called the father of faith. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. That means he is an example for us in faith. అంటే విశ్వాసము యందు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. And it says in Genesis 15. ఆదికాండం 15లో మనం చూసినట్లయితే that one day God called Abraham outside. అబ్రహామును ఒక రోజు దేవుడు ఈ విధంగా పిలిచాడు. And said, now you see the stars, verse 5. 5వ వచనం, నీవు ఆకాశ నక్షత్రాలను చూడు. Can you count it? నువ్వు లెక్కించగలవా? No. లెక్కించలేనని చెప్పాడు. When he had no children, God said to him, your children are going to be like that. ఆయనకు పిల్లలు లేనప్పుడు నీ సంతానం ఈ విధంగా ఉంటుందని దేవుడు చెప్పాడు. He didn't even have one son at that time. అప్పటికి ఆయనకు ఒక్క కుమారుడు కూడా లేడు. Not Isaac, not Ishmael. ఇష్మాయిల్ లేడు, ఇస్సాకు కూడా లేడు. But he said, your children will be like the stars. కానీ నీ పిల్లలు ఈ నక్షత్రాల ఎన్ని నక్షత్రాలని అంతమంది పిల్లలు ఉంటారు. He looked at his wife, cannot produce a child. తన భార్యను చూశాడు, ఆమె పిల్లలు కనే పరిస్థితిలో లేదు. In spite of that, అయినా కానీ he believed. నమ్మాడు. It says here, verse 6, he believed and God reckoned it as righteous. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. And it happened. అలా జరిగింది కూడా. తర్వాత he got Isaac, ఇస్సాకు పుట్టాడు, and then Jacob,
the యాకోబు tribes, and then millions of people were born after ఆ that. తర్వాత కొన్ని గోత్రాలు, ఆ తర్వాత లక్షల మంది పిల్లలు పుట్టారు వాళ్ళకు. Even today, ఇప్పటికి కూడా ఉన్నారు. the descendants of Abraham, అబ్రహాం యొక్క సంతానం ఇప్పటికే ఉంది. it came through faith. విశ్వాసం ద్వారా వచ్చింది అది. Even when he did not have any evidence of it. కాబట్టి అసలు అది నెరవేర్చబడుతుందనే కొంచెం కూడా నెరవేర్చబడే పరిస్థితిలో లేదు. God's principle is first you believe. దేవుని యొక్క నియమం ఏంటంటే మొట్టమొదటగా నువ్వు నమ్మాలి. Don't believe whatever comes to your head. అంటే నీ తలలోకి ఏదొస్తే అది నమ్మటం కాదు. Don't believe what some preacher says. లేకపోతే బోధకులు చెప్పేది ఏదో నమ్మటం కాదు. What God says. దేవుడు ఏది చెప్పాడో దాన్ని నమ్మాలి. That's why it's important to know the Bible. అందుకే మనకు బైబిల్ ఎరగటం ప్రాముఖ్యం. If you only listen to preachers, you can't have faith. కేవలం నువ్వు బోధకులు ఏ వింటూ ఉన్నట్లయితే నీకు విశ్వాసం రాదు. Because the Bible says faith comes by hearing the word of Christ. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగును. See Romans. రోమీయులకు రాసిన పత్రిక and chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. We read in Romans 10. రోమా 10 and verse 17. 10-17. Faith comes from hearing, and hearing by the word of Christ. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. The word of Christ is not the word of a preacher. క్రీస్తును గురించిన మాట అంటే బోధకులు చెప్పే మాటలు కాదు. It's not what I say. నేను చెప్పేది కాదు. If you believe what I say, you can't have faith. ఒకవేళ నేను చెప్పేది నువ్వు నమ్మినట్లయితే నీకు విశ్వాసం రాదు. I can only point you to the word of Christ in the New Testament. క్రొత్త నిబంధనలో క్రీస్తును గురించిన మాట ఏదైతుందో అది నేను నీకు చూపించగలను అంతే. The whole New Testament, 27 books, is the word of Christ. క్రొత్త నిబంధన గ్రంథాలు 27 గ్రంథాలు కూడా క్రీస్తును గురించిన మాటలు అవి. There, if you find a promise and you believe it, it will be true in your life. అక్కడ ఒక వాగ్దానాన్ని నువ్వు చూసి దాన్ని నమ్మినట్లయితే నీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది, నిజమవుతుంది. So it comes by hearing. అది వినుట వలన కలుగుతుంది. That means beyond the voice of the preacher, you must hear the voice of Christ speaking to your heart. ఒక బోధకుని స్వరం కంటే కూడా ఎక్కువగా క్రీస్తు యొక్క స్వరం నీ హృదయంలోనే వినగలగాలి. See, listening to my voice, you need to only have a good hearing. నేను చెప్పే మాటలు వినాలంటే మీకు చెవులు బాగా వినపడితే చాలు. But to hear Jesus speaking to your heart, కానీ క్రీస్తుని హృదయంతో మాట్లాడటం నువ్వు వినాలంటే good hearing is not enough. నీ చెవులు బాగా పనిచేస్తే సరిపోదు. You must have a good conscience. మంచి మనస్సాక్షి కూడా నువ్వు కలిగి ఉండాలి. Many people cannot hear the word of Christ because their conscience is defiled. అనేక మంది క్రీస్తు మాట్లాడే మాటలు వినలేరు, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి అపవిత్రమైంది. They can understand in their head. వాళ్ళ తలలో వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారు. Many of you have heard my messages for many years. అనేక సంవత్సరాల నుంచి మీలో ఎంతో మంది నా వర్తమానాలు ఎన్నో విన్నారు మీరు. Why are you still defeated by sin? మరి ఎందుకు ఇంకా పాపం చేత ఓడించబడుతున్నారు? Because it has only gone to your head. ఎందుకంటే అవి కేవలం మీ తలలోనే ఉన్నాయి. It has not gone to your conscience. మీ మనస్సాక్షిలోకి వెళ్ళలేదు అవి. It has not gone to your heart. మీ హృదయంలోనికి వెళ్ళలేదు. See what it says in Psalm 119. కీర్తనలు 119 మనం చూసినట్లయితే Psalm 119 కీర్తనలు 119 verse 11. కీర్తనలు 119 11. Read it carefully. జాగ్రత్తగా చదవండి. Your word I have kept in my heart, then I don't sin against you. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. I keep it like a treasure in my heart. నా హృదయంలో ఒక ధన నిధిలాగా నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. Then I don't sin. నేను పాపం చేయకుండానట్లు. If you keep it in your head, నీ తలలోను ఉంచుకుంటే you will sin. నువ్వు పాపం చేస్తావు. The word of God that you hear from me goes to your head. నా ద్వారా మీరు వినే దేవుని యొక్క మాటలు మీ తలలోకి వెళ్తాయి. But it must not stop there. కానీ అక్కడ ఆగిపోకూడదు అవి. It must go from there to the heart. మీ తలలో నుంచి మీ హృదయంలోనికి వెళ్ళాలి. How to go to the heart? హృదయంలోకి ఎలా వెళ్తాయి? You say, Lord, make that word real to me. ఓ ప్రభువా, ఈ మాటలు నా జీవితంలో నిజమగునట్లు సహాయం చేయండి. So the Lord will say to you, keep your conscience clear, then you will hear it. అప్పుడు ప్రభు ఏం చెప్తా అంటే మీ మనస్సాక్షిని మీరు నిర్మలంగా ఉంచుకున్నప్పుడు మీరు వినగలుగుతారు. If your conscience is not clear, మీ మనస్సాక్షి నిర్మలంగా లేనట్లయితే it's like having things stuffed in your ears, then you can't hear what people are saying. మీ చెవుల్లో ఏమన్నా అడ్డుపడినట్లయితే మనుషులు చెప్పే మాటలు కూడా మీకు వినపడవు. Conscience is like the eyes and the ears of the heart. మనస్సాక్షి అనేది హృదయానికి సంబంధించి చెవులు కళ్ళు లాంటివి. You can see things clearly if your conscience is clear. మీ మనస్సాక్షి నిర్మలంగా ఉన్నట్లయితే మీరు సంగతులను సరిగా చూడొచ్చు. You can hear things clearly if your conscience is clear. మీ మనస్సాక్షి సరిగా ఉన్నట్లయితే మీరు సరిగా వినగలరు. So when your conscience tells you you've done something wrong, మీరు ఈ తప్పు చేశారని మీ మనస్సాక్షి చెప్పినప్పుడు against that person, ఆ వ్యక్తికి విరోధంగా go
and ask forgiveness. వెళ్ళి క్షమాపణ అడగాలి. You don't do it, నువ్వు చేయనట్లయితే then your conscience will remain blocked. అప్పుడు మీ మనస్సాక్షి అనేది అడ్డుపడుతూ ఉంటుంది వాటికి. I will not see, your ear will not hear. అప్పుడు మీ కళ్ళు చూడలేవు, మీ చెవులు వినలేవు. See 1 Corinthians in chapter 2. మొదటి కొరింథీ 2. 1 Corinthians 2 and verse మొదటి కొరింథీ 2:9. There it says, there are many things God has prepared for those who love him. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఎన్నో సిద్ధపరచబడ్డాయి. Many things. ఎన్నో విషయాలు. But human eyes and human ears cannot see or hear it. కానీ మానవ సంబంధమైన కళ్ళు చెవులు చూడలేవు, వినలేవు. Imagine that. God has prepared so many things for you, but you can't see it or hear it. చూడండి, దేవుడు మీకోసం ఎన్నో సిద్ధపరిచాడు, మీరు వాటిని చూడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. But verse 10, if you allow the Holy Spirit to come in, he will reveal it to you. కానీ మనం పరిశుద్ధాత్ముడిని రావడానికి అనుమతించినట్లయితే మీరు వినగలరు, చూడగలరు. And how does the Holy Spirit reveal? పరిశుద్ధాత్ముడు ఎలా ప్రత్యక్షపరుస్తాడు? He clears our conscience. మన మనస్సాక్షి నిర్మలపరచడం ద్వారా. When your conscience is clear, మీ మనస్సాక్షి నిర్మలంగా ఉన్నప్పుడు your eye becomes clear. మీ కన్ను కూడా ఎంతో స్పష్టంగా చూడగలుగుతుంది. Your ear becomes clear. మీ చెవులు కూడా ఎంతో స్పష్టంగా ఉంటాయి. You can hear God. దేవుని యొక్క మాటలు మీరు వినగలుగుతారు. You can see God. మీరు దేవుణ్ణి చూడగలుగుతారు In your heart. మీ హృదయంలో. That is how we are able to hear what God is saying. ఆ విధంగా దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినగలుగుతాం, చూడగలుగుతాం. See Hebrews in chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. In chapter 5, 5లో మనం చూస్తాం. this writer is writing to the Hebrews. ఇక్కడ హెబ్రూ గ్రంథకర్త హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. Verse 11. 11వ వచనం. There are many things concerning Jesus we want to say to you, but it's very hard to explain because you have become dull of hearing. యేసు ప్రభువు గురించి మేము చెప్పవలసిన సంగతులు అనేకమైనవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. How did you become dull of hearing? ఎందుకు మీరు మందులై ఉన్నారు వినుటలో? Is it because they are not intelligent? ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు లేవా? No, their conscience is not clear. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి నిర్మలంగా లేదు. They may be very clever. వాళ్ళు ఎంతో తెలివితేటలు కలిగి ఉండొచ్చు, but they can't understand the word of Jesus because their conscience is not clear. ఎందుకంటే క్రీస్తు యొక్క మాటలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి నిర్మలంగా లేదు. Another person who's not so clever, కానీ ఇంకో వ్యక్తిని చూసినట్లయితే ఆయనకు అంత తెలివితేటలు లేవు, conscience is clear, అతని మనస్సాక్షి నిర్మలంగా ఉంది, he understands. అతనికి అర్థమవుతుంది. Not only he understands, అతనికి అర్థమవటమే కాదు, it says in verse 12 he can become a teacher also. అతను బోధకుడు కూడా అవుతాడు. 12వ వచనం He ప్రకారం says some of you should have been teachers by now, but you still like students. కాలమును బట్టి చూసినట్లయితే మీలో అనేకులు బోధకులు అవ్వాలి, కానీ ఇంకా మీరు ప్రాథమికమైన విషయాలు వింటున్నారు. That word is really true for many CFC people. అనేక మంది సిఎఫ్సి ప్రజల విషయంలో అది నిజం. They've been in CFC for so many years. సిఎఫ్సిలో అనేక సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు. And I quote verse 12 to them. వాళ్ళకి 12వ వచనం చూపిస్తాను. By this time many of you should have become teachers of God's word. కాలమును బట్టి చూస్తే మీలో అనేక మంది బోధకులై ఉండాలి. But you're still sitting trying to understand the elementary principles of God's word. అయినా మీరు కూర్చొని దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను మీరు You're like babies who want to take milk and you can't eat any meat, it says there. మీరు చిన్న పిల్లలు కేవలం పాలు తాగే వాళ్ళుగా ఉన్నారు, కానీ and why you still drinking milk even though you're 25 years old and you can't eat any solid food? ఎందుకు మీకు 25 సంవత్సరాలు వచ్చినా మాంసం కానీ అలాంటివి తినకుండా కేవలం పాలు మాత్రమే తాగుతున్నారు? You know how mothers are so eager by the time a child is 6 or 7 months old, yeah, we must give them some solid food now. మీకు తెలుసా, పిల్లలకు 6-7 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి ఆహారం, నమిలి తినే ఆహారం పెట్టాలని తల్లులు ఎంత ప్రయాసపడుతుంటారు. 7 months. 6 or 7 months. 7 నెలలు. They want, hey, we must give them little solid food now. కాబట్టి 7 నెలలు వచ్చేసరికి వాళ్ళు బలమైన ఆహారం పెట్టాలని చూస్తూ ఉంటారు. But here are believers who've been sitting for 20 years and they are still drinking milk. కానీ ఇక్కడ విశ్వాసులు 20 సంవత్సరాల నుంచి కూర్చొని పాలు తాగుతూ ఉన్నారు. Why? ఎందుకు? Because they don't love what it says in verse 13, the word of righteousness. ఎందుకంటే నీతి వాక్య విషయంలో వాళ్ళు అనుభవం లేని వారై ఉన్నారు. What is milk? ఏంటి పాలు అంటే ఏంటి? Milk is forgiveness of sins. పాపములు క్షమించబడుట. What is meat and solid food? బలమైన ఆహారం మాంసం అంటే ఏంటి? Word of righteousness. నీతి వాక్యం. There are people who only want to hear how my sins can be forgiven. కొంతమంది ఉంటారు, నా పాపాలు ఎలా క్షమించబడతాయి అని మాత్రమే వాళ్ళు వింటారు. Yes brother, I've been believer for 25 years.
అవును సహోదరుడు, 25 సంవత్సరాల నుంచి విశ్వాసగా ఉన్నాను. I'm still defeated by anger and bitterness. నేను కోపం చేత, అసూయ చేత, I do few wrong things in my office. నా ఆఫీసులో కూడా కొన్ని తప్పుడు పనులు చేస్తుంటాను. I still get angry with my husband and wife. నా భార్య మీద, భర్త మీద కోపం వస్తూనే ఉంటుంది. I'm still watching some pornography on the phone. నేను ఫోన్లో బూతు బొమ్మలు చూస్తూనే ఉంటాను. You're 25 years old, you're drinking milk. నీకు 25 సంవత్సరాలు వచ్చినా పాలు మాత్రమే తాగుతున్నావు. You're with a milk bottle. పాల బాటిల్ పట్టుకొని ఉన్నావు. See, when I see many churches, అనేక సంఘాలు నేను చూసినప్పుడు I look at them like 100 older people sitting there with milk bottles. 100 మంది పెద్దవాళ్ళు పాల బాటిల్ పట్టుకొని ఉన్నట్లుగా నేను చూస్తాను. Spiritually, that's the picture I get. ఆత్మ సంబంధంగా చూసినట్లయితే నాకు అలా కనపడతారు. I see these are 25 years old and they are drinking with a milk bottle. 25 సంవత్సరాలు వచ్చినా కానీ పాల బాటిల్ పట్టుకొని తాగుతున్నారా? They are not used to the word of righteousness. నీతి వాక్య విషయంలో వాళ్ళు అనుభవం లేని వారే ఉన్నారు. If your child was like that, ఒకవేళ మీ అబ్బాయి అలా ఉన్నట్లయితే, think if you had a son or daughter still drinking with a milk, sucking a milk bottle at the age of 25. 25 సంవత్సరాలు వచ్చిన మీ కుమారుడో కుమార్తె పాల బాటిల్ పట్టుకొని తాగుతూ ఉన్నట్లయితే అంతే. Even if they are 3-year-old and sucking a milk bottle, you say what's wrong? ఈవెన్ 3 సంవత్సరాల బిడ్డ కూడా ఆ విధంగా ఉండైతే ఏంటి సరిగా లేడా అనుకుంటాం. We are so concerned about the physical development of our children. మన పిల్లల విషయంలో భౌతిక సంబంధంగా వాళ్ళు ఎదగాలి అని మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. Spend so much money, take them this doctor, that. What's wrong with my child? ఎంతో ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెట్టి ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాం, ఏమైంది అని. Spiritually we are drinking milk at the age of 25. ఆత్మ సంబంధంగా చూసినట్లయితే 25 సంవత్సరాలు వచ్చిన మనం పాలు మాత్రమే తాగుతూ ఉన్నాం. How many of you have been believers for 25 years? మీలో ఎంతమంది 25 సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉన్నారు? Are you overcoming sin? మీరు పాపాన్ని జయిస్తున్నారా? Has the word of righteousness become real in your heart? నీతి వాక్యం అనేది మీ జీవితంలో నిజమైందా? David said, your word I have treasured in my heart, then I won't sin against. దావీదు చెప్పాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. It says here, ఇక్కడ చెప్పబడింది, the word of righteousness is the solid food. నీతి వాక్య విషయము అనేది బలమైన ఆహారము. And verse 14, this solid food is for those who through practice have trained their senses, verse 14, to discern good and 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక. How do they become mature? ఎలా వాళ్ళు పరిపూర్ణులుగా అవుతారు? When they are tempted with something, వాళ్ళు దేని విషయాన్ని శోధించబడినప్పుడు they say, is this good or is it evil? ఇది మంచిదా చెడ్డదా? And if it's evil, they chuck it out immediately. వెంటనే వాళ్ళు చూస్తారు. You know, it's like supposing you eating some rotten meat that is spoiled. ఒకవేళ కుళ్ళిపోయిన ఆహారం, మాంసం ఏదన్నా మీరు తింటున్నారు It's అనుకోండి, been kept outside for many days. ఎన్నో రోజుల నుంచి బయట ఉంచబడింది అది. As soon as you put it into your mouth, you know this is bad. మీ నోట్లో పెట్టుకొని వెంటనే అర్థమైంది మీకు ఇది కుళ్ళిపోయింది అని. What do when your tongue says this is bad food? ఏం చేస్తారు? మీ నాలుక చెప్పింది ఇది కుళ్ళిపోయింది అని. You don't say, well, let me try it out for 5 more minutes. లేదు, ఇంకో 5 నిమిషాలు చూద్దాం అంటారా? No. లేదు, Not even 5 seconds. 5 సెకండ్లు కూడా ఉంచుకోరు మీరు. You spit it out immediately. వెంటనే ఊసేస్తారు. Because you say it will make you sick. ఎందుకంటే అది తింటే మీరు జబ్బును పడతారు. And it does not take long for your tongue to tell you that food is spoiled. కాబట్టి ఆహారం కుళ్ళిపోయిందని చెప్పడానికి మీ నాలుకకి ఎంతో సమయం పట్టదు. That is one reason why God has given us the gift of taste. అందుకే దేవుడు రుచి అనే వరాన్ని మనకిచ్చాడు. To help us to know immediately when some food is bad. కాబట్టి ఆహారం సరిగా లేనప్పుడు వెంటనే మనకు చెప్పడానికి ఇచ్చాడు. That should be how our conscience also should. మన మనస్సాక్షి కూడా అలానే ఉండాలి. As soon as I see something, spit it out. I don't want that. వెంటనే చెడ్డదేదని చూసినప్పుడు వెంటనే ఊసేయాలి, నాకు వద్దు ఇది. That is a mature person. పరిపక్వత చెందిన వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. By exercise has trained his senses to know what is good and bad. కాబట్టి వయసు వచ్చిన వారు జ్ఞానేంద్రియముల వలన ఈ విధంగా సాధకం చేసుకుంటారు. So understand one thing. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. Solid food, here verse 12 to 14, is the word of righteousness. Verse 12-14 వచనాల బలమైన ఆహారం అని ప్రస్తావించబడింది నీతి వాక్యము. Verse 13, the word of righteousness. 13వ వచనం నీతి వాక్యము. That means a person who loves the word of righteousness is a mature person. కాబట్టి ఎవరైతే నీతి వాక్యాన్ని ప్రేమిస్తారో ఆ వ్యక్తి వయసు వచ్చిన వాడు, పరిపక్వత చెందినవాడు. You put some meat into the mouth of a 1-month-old baby. ఒక్క నెల వయసున్న బిడ్డకు మీరు మాంసం పెడితే It'll either spit it out or choke on it.
లేకపోతే వెంటనే ఊసేస్తాడు, లేకపోయినట్లయితే గొంతులో ఇరుక్కొని No, పోతాడు. no, no. He says, I want milk, I want milk, I don't want this. నాకు పాలే కావాలని ఏడుస్తారు. There are believers like that. అనేక మంది విశ్వాసులు ఆ విధంగా ఉన్నారు. Brother, tell us about forgiveness of sins. మాకు పాప క్షమాపణ గురించి చెప్పండి చాలు, Don't tell me about victory and all that. ఈ విజయాలు జయాలు వద్దు మాకు అంటారు. See, 1 Corinthians chapter 2. 1 కొరింథీ 2. First of all, he says in 1 Corinthians 3 verse 2. 1 కొరింథీ 3:2 చూద్దాం. I gave you milk to drink and not solid food because you were not able to receive the solid food. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ Even after so many years, even now you are not able to receive it. అనేక సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంకా బలమైన ఆహారం తీసుకోవట్లేదు. Because verse 3, you are like babies in Christ. ఎందుకంటే 3వ వచనంలో మీరు క్రీస్తు విషయంలో శిశువుల వలె ఉన్నారు ఇంకా. So what is this milk? ఏంటి ఈ పాలు అంటే? We read in Hebrews chapter 5, the solid food is the word of righteousness. హీబ్రూ 5లో మీరు చూశారు, నీతి వాక్యము అంటే బలమైన ఆహారం. What is the milk? మరి పాలు అంటే ఏంటి? It's the message of forgiveness of sins. పాప క్షమాపణ గురించిన వర్తమానం. That's why he says, I gave you milk to drink. అందుకే మీకు తాగటానికి పాలు ఇచ్చాను. What is that? Chapter 2 verse 2. 2 ప్రకారం ఏంటది? In your midst I could only tell you about Jesus Christ and him crucified. నేను మీ మధ్య సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని ఎరుగను. That is forgiveness of sins. పాప క్షమాపణ అది. I could not tell you that you are also crucified with Christ. మీరు కూడా క్రీస్తుతో సిలువ వేయబడ్డారని నేను చెప్పలేకపోయినప్పుడు, That is the word of righteousness. You didn't want that. అది నీతి వాక్యము, అది మీకు వద్దంటున్నారు. I don't want me to be crucified with Christ. అయ్యో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడటం అనేది నాకు వద్దు. I don't want to put my flesh to death. నా శరీరం అనేది చనిపోవటానికి నాకు ఇష్టం Christ లేదు. died for me. That's wonderful message. క్రీస్తు నా కోసం చనిపోయాడు, చాలు, అది బాగుంది. That means you're a baby. దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక శిశువు. Paul tells these people, I could not tell you anything except Jesus died for you. పౌలు వీళ్ళకి చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు మీ కోసం చనిపోయాడు అన్న విషయం తప్ప ఏమీ చెప్పలేకపోయాను. Why? Because you are babies. ఎందుకంటే మీరు చిన్న పిల్లల వలె ఉన్నారు. So I gave you only milk to drink. అందుకే మీరు త్రాగటానికి పాలు మాత్రమే ఇచ్చి పెంచాను. But among those who are mature. కానీ మీలో పరిపూర్ణులు, పరిపక్వత పొందిన వాళ్ళు. Chapter 2 verse 6. 2:6. To them I can speak more wisdom. వాళ్ళ మధ్య నేను జ్ఞానము గురించి చెప్తూ వచ్చాను. To them I will speak, verse 7, God's hidden wisdom. వాళ్ళతో 7వ వచనం, దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. What is that? ఏంటి అదేంటి? That you also were crucified with Christ. నీవు కూడా క్రీస్తుతో సిలువ వేయబడ్డావు. Just like many years ago you believed that Christ was crucified for you. అనేక సంవత్సరాల క్రితం క్రీస్తు నీ కోసం సిలువ వేయబడ్డాడని నువ్వు నమ్మావు. And immediately a difference came between you and other sinners. వెంటనే వేరే పాపికి నీకు చాలా వ్యత్యాసం వచ్చింది. You were also a sinner, they are also sinners. వాళ్ళు పాపాలు చేస్తున్నారు, నువ్వు పాపం చేస్తున్నావు. One day you believed that Christ died for my sins and you turned from your sin. ఒకానొక రోజు నువ్వు నమ్మావు, యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల గురించి మరణించాడని, నీ పాపానికి వ్యతిరేకంగా నువ్వు తిరిగావు. What happened? ఏం జరిగింది? You came into the kingdom of God and those people are still in the kingdom of darkness. నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించావు, వాళ్ళే అంధకార సంబంధమైన రాజ్యంలోనే ఉన్నారు. But you may have been a worse sinner than them. కానీ నిజానికి చూసినట్లయితే వాళ్ళకంటే ఎంతో ఘోరమైన పాపివి నువ్వు. But you were all forgiven completely. కానీ నువ్వు సంపూర్ణంగా క్షమించబడ్డావు. Now the Lord says, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, I want you to come to second standard. నీకు 2వ తరగతికి రావాలి. నువ్వు Don't remain in first standard all your life. నీ జీవితం అంతా 1వ తరగతిలోనే ఉండొద్దు. Now a higher class. ఇప్పుడు ఉన్నతమైన తరగతి. Now you believe what it says in Romans 6:6. Your old nature was crucified with Christ. రోమా 6:6లో చెప్పబడినట్లుగా నీ ప్రాచీన స్వభావం కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. ఆ మాట నమ్మాలి. You have to believe it. దాన్ని నమ్మాలి. And the moment you believe it, ఎప్పుడైతే దాన్ని నువ్వు నమ్ముతావో, immediately a difference will come between you and other believers who are defeated by sin. వెంటనే పాపం చేత ఓడించబడుతున్న విశ్వాసులకి నీకు ఎంతో వ్యత్యాసం వస్తుంది. But we say we have to work in order to get it. కానీ మనం అంటాం, దాన్ని ఆ విధంగా పొందటానికి నేను ఎంతో పని చేయాలి, ప్రయాసపడాలి. That is how so many other people in the world also think we have to do something to get forgiveness of sin. అనేక మంది లోకంలో ఉన్న అనేక మంది అలానే అనుకుంటారు, నా పాప క్షమాపణ పొందాలంటే నేను ఏవేవో చేయాలని అనుకుంటున్నారు. We have to go and light a candle in the church. నువ్వు వెళ్ళి సంఘంలో, నువ్వు ఒక చర్చిలోకి వెళ్ళి కొవ్వొత్తి వెలిగించాలి. Or we have to go to some pilgrimage center. లేకపోతే ఎక్కడన్నా తీర్థయాత్రలకు వెళ్ళాలి. Every religion has got their pilgrimage centers. ప్రతి ఒక్క మతంలో కూడా వాళ్ళ తీర్థయాత్రలు వాళ్ళకు ఉంటాయి. The Roman Catholics go to Velangani. రోమన్ క్యాథలిక్ వాళ్ళు వేళాంగిని దగ్గరికి వెళ్తారు. The Hindus go to Tirupati. హిందువులు తిరుపతికి వెళ్తారు. The Muslims go to Mecca. ముస్లిమ్స్ మక్కాకి వెళ్తారు. They're all trying to get something from God. సో అందరూ కూడా దేవునికి ఏదైనా చెయ్యాలి, దేవుని దగ్గర నుంచి పొందాలని వెళ్తారు. But Jesus says, కానీ యేసు ప్రభు ఏం చెప్పారంటే, come to me. నా దగ్గరికి రండి.
You don't have to go to all these places. వీటన్నిటికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. Believe in me. నా యందు విశ్వాసం ఉంచు. So faith, just like we said in the last session, seeking righteousness is important. Faith is important. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము, దేవుని యొక్క నీతిని వెంబడించాలి, దేవుని యొక్క రాజ్యాన్ని వెంబడించాలి. అయితే విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనది. See Hebrews 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం verse 6. 6. Without faith it is impossible to please God, because he is the rewarder of those who diligently seek him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెతుకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. Supposing you do 101 good things, ఒకవేళ నువ్వు 101 మంచి పనులు చేయొచ్చు, but you don't have faith, నీకు విశ్వాసం లేనట్లయితే impossible to please God. దేవుణ్ణి సంతోషపరచటం అసాధ్యం. You help the poor, నువ్వు పేదవాళ్ళకి సహాయం you చేయొచ్చు, give money in the church, సంఘంలో డబ్బులు ఇవ్వచ్చు, you avoided so many sins, నువ్వు ఎన్నో పాపాలు చేయకుండా ఉండొచ్చు, but you did not have faith. కానీ నీకు విశ్వాసం లేదు. Impossible to please God. దేవుణ్ణి సంతోషపెట్టడం But you say, అసాధ్యం. Lord, I did all these things. ఓ దేవా, నేను ఇవన్నీ చేశాను కదా, You did not have faith. కానీ నీకు విశ్వాసం లేదు. Without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండట అసాధ్యము. So faith is not a head thing. విశ్వాసం అంటే తలకు సంబంధించింది కాదు, It is a heart thing. హృదయానికి సంబంధించింది. See Romans 10, రోమీయులకు రాసిన పత్రిక 10 and verse 10. 10. Verse 9 it says you must believe in your heart, ఇక్కడ నీ హృదయంలో విశ్వసించాలి, not head. తలలో కాదు. And if you, verse 10, if you believe in your heart, that will lead to righteousness. హృదయంలో విశ్వసిస్తేనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. So I want to explain to you the difference between faith in the head and faith in the heart. తలలో ఉండే విశ్వాసానికి హృదయంలో ఉండే విశ్వాసానికి వ్యత్యాసం ఏంటో చెప్తాను. If you don't understand that, you're missing something very important. దీన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఎంతో ప్రాముఖ్యమైన దాన్ని మీరు కోల్పోతారు. What is faith in the head? తలలో ఉండే విశ్వాసం ఏంటి? Let me read to you James chapter 2, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 19. 2:19. You believe that God is one. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. Good. మంచిది. Demons also believe and they shudder. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. So you compare your faith with the faith of Satan. మీ విశ్వాసాన్ని సైతాన్ యొక్క విశ్వాసంతో పోల్చి చూసినట్లయితే, I said, do you believe నువ్వు నమ్మావు that God is the Trinity, దేవుడు Father, Son and Holy Spirit? త్రియేక దేవుడని నువ్వు నమ్మావు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు Yes. నమ్మావు. I asked Satan, do you believe God is the Trinity? సైతాన్ని కూడా వెళ్ళి అడిగాను నేను, నువ్వు కూడా త్రియేక Yes. దేవుడని నమ్ముతున్నావా? Yes. అవునని చెప్తాడు. Do you believe Jesus is the only Savior of the world? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే లోకరక్షకుడు నువ్వు నమ్ముతున్నావా? You say yes. నువ్వు సరే అంటావు. Satan, do you believe Jesus is the only Savior in the world? సైతాన్ దగ్గరికి కూడా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే లోకరక్షకుడు నమ్ముతున్నావా? Yes. అవునని Okay, చెప్తాడు. I ask you, do you believe Jesus rose from the dead? యేసుక్రీస్తు ప్రభు మరణంలోంచి పునరుద్ధారుడని నమ్ముతున్నావా? Yes. Satan, do you believe Jesus rose from the dead? సైతాన్ నువ్వు కూడా నమ్ముతున్నావా? Yes. అవును. Do you believe Jesus ascended and he's coming back? యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యారు మరలా రాబోతున్నాడని నువ్వు You say నమ్ముతున్నావా? yes. నువ్వు అవునని చెప్తావు. Satan, do you believe Jesus ascended and is coming back? ఆ సైతాను నువ్వు కూడా నమ్ముతున్నావా ప్రభు ఆరోహణమయ్యాడు మరలా రాబోతున్నాడని? Yes. అవును. Do you believe the Bible is the word of God? బైబిల్ దేవుని వాక్యం నువ్వు You నమ్ముతున్నావా? say yes. Satan, అవును. do you believe Satan, the Bible is the word of God? సైతానా బైబిల్ దేవుని Yes. వాక్యం నమ్ముతున్నావు? అవునని చెప్తుంది. What is it you believe which Satan does not believe? మరి ఏంటి అసలు సైతాన్ నమ్మకుండా నువ్వు మాత్రమే నమ్మింది ఏముంది అసలు? That is head belief. అది తలకు సంబంధించింది, బాహ్య So సంబంధం. you believe everything. ఈ తలలో అన్ని నమ్ముతావు నువ్వు. What is heart belief? మరి హృదయానికి సంబంధించిన విశ్వాసం ఏంటి? That is what Satan does not have. సైతానికి అది లేదు. So I want to explain to you what heart belief is. కాబట్టి హృదయానికి సంబంధించిన విశ్వాసం అంటే ఏంటో Where you చెప్తాను. believe in your heart. నీ హృదయంలో విశ్వసించటం. The best description of that is what Jesus said in John 15 and verse 5. దీని గురించిన గొప్ప వివరణ యోహాను 15:5లో యేసుప్రభు ఇచ్చారు. We try to make these things so simple that even a little child can understand. చిన్న బిడ్డ కూడా అర్థం చేసుకునేటట్లు నేను ఎంతో సామాన్యంగా చెప్తున్నాను. So many preachers make things so complicated. అనేక మంది బోధకులు ఏం చేస్తారంటే సంగతుల్ని వాళ్ళు కఠినంగా చేసి చెప్తారు. In a school, how do you find out who is a good maths teacher and who is a bad maths teacher? ఒక పాఠశాలకు వెళ్ళి లెక్కలు బాగా చెప్పే మాస్టారు లేకపోతే లెక్కలు బాగా చెప్పని మాస్టర్ అని ఎలా తెలుస్తుంది? This is what I used to tell my children when they were in school. నా పిల్లలకి ఈ విధంగా చెప్తుండేవాడిని వాళ్ళు పాఠశాలలో ఉన్నప్పుడు.
a good maths teacher can make a very complicated problem very simple. How to solve it? మంచి లెక్కల మాస్టర్ ఎలా చెప్తాడంటే ఆ ప్రాబ్లం బాగా పెద్దగా ఉన్నా కానీ దాన్ని ఎంతో సులభంగా వివరించగలడు. And when he does it in such a simple way, you say, oh, that's so easy. ఆయన ఎంతో సామాన్యంగా చెప్పి ఇది ఇంత సులభం అన్నట్టు చెప్తాడు. But a bad maths teacher, కానీ ఒక చెడ్డ మాస్టర్ ఎలా చెప్తాడంటే even a very simple problem, he'll make it so complicated. అది చిన్న లెక్క అయినా కానీ దాన్ని ఏదో పెద్దగా చేసి చెప్తాడు ఆయన. Because he himself does not understand. ఎందుకంటే ఆయనకే సరిగా అర్థం కాలేదు అది. So same way with Bible teachers. కాబట్టి బైబిల్ బోధించే బోధకులు కూడా ఇలానే ఉంటారు. When a person does not know God, దేవుడు ఆ వ్యక్తికి దేవుడు తెలియనట్లయితే even a simple thing in the Bible will become so complicated. బైబిల్లో చిన్నదాన్ని కూడా ఏదో పెద్ద చేసి చెప్తారు. But an anointed Bible teacher will make a complicated thing simple. కానీ ఒక అభిషేకించబడిన బోధకుడు ఏం చెప్తాడంటే చాలా కఠినమైన విషయాన్ని కూడా చాలా సామాన్యంగా చెప్తారు. Jesus made everything so simple. యేసు ప్రభు అన్ని ఎంతో సులభంగా చేశారు. He was the best Bible teacher. ఆయన ఎంతో శ్రేష్టమైన బైబిల్ బోధకుడు. The Pharisees, పరిసయ్యులు they made everything so complicated. పరిసయ్యులు అన్నిటిని కఠినంగా చేసి పెట్టారు. Jesus said, you put heavy burdens on people. ప్రజల మీద మీరు మోయలేని భారములను పెడుతున్నారు. You don't lift it yourself and they also can't lift it. వాటిని మీరు ఎత్తరు, వాళ్ళు ఎత్తలేరు. Jesus said, my burden is easy, it's very light. నా భారం ఎంతో తేలికైందని ప్రభు చెప్తున్నారు. So that's why Jesus used so many examples. అందుకే యేసు ప్రభు వారు ఎన్నో ఉపమానాలు లేకపోతే ఉదాహరణలు చెప్పారు. I like to use examples because Jesus used them. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ విధంగా ఒక మాదిరి తీసుకొని చెప్పారు కాబట్టి నాకు ఇష్టం. An example makes something very simple. కాబట్టి ఒకటి మనం ప్రదర్శించినప్పుడు అది ఎంతో సులభంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. For example, ఉదాహరణకు when I say getting married, believing in Jesus is like getting married. యేసు ప్రభువుని విశ్వసించడం అంటే పెళ్లి చేసుకోవటం అని నేను చెప్పాను అనుకోండి ఉదాహరణకి. You know, you see in a wedding, ఒక వివాహంలో మనం చూస్తాం husband and wife, భార్యాభర్తలు, they are not yet husband and wife, they are bride and bridegroom. వాళ్ళు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె. అప్పుడు and they commit themselves to each other, they are married. వాళ్ళు ఒకరికొకరు లోబడతామని ఒప్పుకున్నప్పుడు వాళ్ళు వివాహం చేసుకున్నట్లు. I say that is how you must give yourself to Christ. ఆ విధంగా క్రీస్తుకు మనం ఇవ్వాలి. Look at all these pastors and preachers who say you must give 10%. ఈ పాస్టర్లు బోధకులు చెప్తుంటారు మీరు 10% ఇవ్వాలి 10% ఇవ్వాలి. Every church they say 10%, 10%, 10%. ప్రతి సంఘంలో కూడా దశంభాగం అని చెప్తూ ఉంటారు. But what did Jesus give to us? మరి యేసు ప్రభు మనకేం ఇచ్చారు? Did he give us 10% of his life? ఓన్లీ దశంభాగమే ఇచ్చారు ఆయన జీవితంలో మనకు? No. లేదు. He gave 100%. 100% ఆయన అర్పించుకున్నాడు. On the cross he gave 100%. ఆ శిలువలో 100% ఆయన అర్పించుకున్నాడు. Otherwise he would just cut off one hand and say okay, that's all. లేనట్లయితే ఒక చెయ్యి ఇచ్చేసి ఇంతే 10% అనేవాడు. No, not 10%. దశంభాగం కాదు ఇచ్చింది. 100%. 100% ఆయన అర్పించుకున్నాడు. So he says to you, కాబట్టి ఆయన నీకు చెప్పేటప్పుడు కూడా give me 100%. 100% నువ్వు ఇవ్వాలి. Not your money. నీ డబ్బులు కాదు. Jesus is not a beggar. యేసు ప్రభు భిక్షగాడు కాదు. He never asked people for money on this earth. ఈ భూమి మీద ఎవరిని ఆయన డబ్బులు అడగలేదు. He is not asking people for money now. పరలోకంలో ఉండి కూడా ఆయన ఏం అడగట్లేదు. There was one famous American preacher who came to Bangalore. బెంగళూరుకి ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన అమెరికా బోధకుడు వచ్చాడు. There were 10 lakhs of people for the meeting. ఆ మీటింగ్ 10 లక్షల మంది వచ్చారు. I was not there, but I don't go for those meetings. నేను లేను అక్కడ, అలాంటి మీటింగ్లు కూడా నేను వెళ్ళను. But somebody who went there told me. దానికి వెళ్ళిన ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు. That man said. ఆ వ్యక్తి ఈ విధంగా చెప్పాడు. This morning, ఈ ఉదయం the Lord Jesus told me to take a collection from everybody here. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి కానుకలు పట్టమని ప్రభు నాకు చెప్పాడని చెప్పాడు. Because he saw so many people. ఎందుకంటే ఆయన చాలా మందిని చూశాడు. I heard that many days later. దాని తర్వాత నేను దాన్ని విన్నాను తర్వాత అనేక రోజుల తర్వాత. I said this cannot be the same Lord Jesus who was on earth. అయితే ఈయన భూమి మీద నడిచిన ఆ యేసుక్రీస్తు ప్రభు కాదు. Because the Lord Jesus who was on earth never asked anybody for money. ఎందుకంటే ఈ భూమి మీద నడిచిన యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు డబ్బులు అడగలేదు. He didn't go to heaven and change his mind and say no now we have to collect money. ఆయన పరలోకం వెళ్ళి లేదు ఇప్పుడు మనం కానుకలు పడదామని కూడా ఆయన ఏమనుకోలేదు. So with Jesus did this preacher contact. మరి ఈ బోధకుడు చెప్పే యేసు అంటే ఆయన ఎవరు? Another Jesus. మరి ఒక యేసు. The Bible says even a demon can pretend to be an angel of light. బైబిల్ ఏం చెప్తుందంటే సైతాను కూడా వెలుగు సంబంధమైన దూతలాగా వేషం వేసుకుంటుంది. Yeah, there are demons who call themselves Jesus also. కొన్ని దయ్యాలు కూడా యేసు అని పిలువబడతాయి. To fool people. ఎందుకంటే ప్రజలను మోసం చేయడానికి. They will tell you that Jesus will tell you anything. మరి ఒక యేసు ఏదేం చెప్తాడు ఆయన. Paul tells in 1 Corinthians 10 there is another Jesus. 1 Corinthians
11, he says there's another Jesus some people are believing in. మొదటి కొరింథీ 11లో పౌలు చెప్తున్నాడు మరి ఒక యేసుని వాళ్ళు నమ్ముతున్నారు. He says some of you are believing in another Jesus. బహుశా మీలో కొంతమంది మరి ఒక యేసుని నమ్ముతున్నారేమో. So we have to make sure what is the real Jesus say. మరి నిజమైన యేసు ఏం చెప్తున్నాడో మనం తెలుసుకోవాలి. So he used the example of bride and bridegroom. ఆయన పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఉదాహరణ చెప్పాడు. Good marriage. ఒక మంచి వివాహంలో bridegroom says, పెండ్లి కుమారుడు చెప్తాడు, I will give you 100% of my life. నా జీవితం 100% నీకు అర్పిస్తాను. And the bride says, పెండ్లి కుమార్తె చెప్తుంది, I will give you 10% of my life. నా జీవితంలో కేవలం 10% నీకు ఇస్తాను అని చెప్తుంది. See, what sort of marriage is this? మరి అదే వివాహం. But that is the marriage many Christians have. కానీ అనేక మంది క్రైస్తవులు అలాంటి వివాహాన్ని కలిగి ఉంటారు. That's why they are so unhappy. అందుకే వాళ్ళు సంతోషంగా ఉండరు. They are not married at all. వాళ్ళు అసలు వాళ్ళు వివాహమే చేసుకోలేదు. You tell me, when so many of you are married. మీలో అనేక మంది వివాహం చేసుకున్నారు. Supposing before your marriage, ఉదాహరణకి మీ పెళ్లి కాక ముందు your bride said, మీ పెళ్లి కుమార్తె చెప్పింది, I'll give you 90% of my life. నేను 90% నా జీవితం నీకు ఇస్తాను. 1 month in a year I must go and live with another man. కానీ సంవత్సరానికి ఒక నెల మాత్రం వేరే వ్యక్తితో ఉంటాను. Will you get married? మీరు అలా అయితే వివాహం చేసుకుంటారా ఆమెని? 11 months he's with you. 11 నెలలు నీతోనే కదా ఉండేది. You say no, impossible. లేదు అలా అయితే చేసుకున్నాను చెప్పు. Okay, agreed. సరే. 1 week I'll go with another man. 51 weeks I'll be with you. సరే 51 వారాలు నీతోనే ఉంటాను, ఒక వారం మాత్రం వేరే వ్యక్తితో ఉంటాను. Will you agree? దానికైనా మీరు అంగీకరిస్తారా? You say no. లేదండి. So again they're bargaining, no, like business people. సో అలా బేరం ఆడుతున్నారు. Okay, he says only one day. సరే ఎన్ని కాదు, one day I'll go another man. ఒక్క రోజే వేరే 364 days I'll be with you. 364 రోజులు నీతోనే ఉంటాను, ఒక్క రోజు వేరే. How many of you will get married to such a woman? మరి అలాంటి స్త్రీని ఎవరు పెళ్లి చేసుకుంటారు? Every year one day she goes to another man. ప్రతి సంవత్సరం ఒక్క రోజు మాత్రమే ఇంకో వ్యక్తితో వెళ్ళిపోతుంది. You'll say I don't want to marry you. నేను పెళ్లి చేసుకోనని చెప్తాను. What about some of you who think, మరి మీలో కొంతమంది ఇలా ఆలోచిస్తుంటారు, some days you can live for the world and other days for Jesus Christ. కొన్ని రోజులేమో లోకం కోసం జీవించవచ్చు, కొన్ని రోజులేమో ప్రభు కోసం జీవించవచ్చు. One day for the world, 364 days for Jesus Christ. 364 రోజులు యేసుక్రీస్తు ప్రభు కోసం జీవిస్తాం, కానీ ఒక్క రోజు మాత్రం లోకం కోసం. You know what Jesus will say? యేసు ప్రభు ఏం చెప్తారు? Exactly what you will say to such a woman. ఆ స్త్రీతో మీరు ఏం చెప్తారో? No. లేదు. Jesus does not ask for 10%. యేసు ప్రభు దశంభాగం అడగలేదు. Not 90%. 90% కూడా అడగలేదు. 100%. 100%. But not your money. నీ డబ్బులు కాదు. Your life. నీ జీవితం. Your body. నీ దేహం. Your eyes. నీ కళ్ళు. Your tongue. నీ నాలుక. He doesn't want your money. నీ డబ్బులు ఆయనకు అవసరం లేదు. And I tell you, we are the only church that preaches that God doesn't want your money. నేను చెప్తున్నాను, మన సంఘం మాత్రమే ఆ విధంగా చెప్తుంది, దేవునికి నీ డబ్బులు అవసరం లేదు. There's no other church that preaches that. అలా బోధించే ఇంకో సంఘం లేదు. Jesus preached that. యేసు ప్రభు బోధించారు. I'll give you an example of that. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. What we preach. మనం బోధించేది. What Jesus preached. యేసు ప్రభు ఏం బోధించాడు? Mark chapter 10. మార్కు 10. We read here, one very rich man came to Jesus. యేసు ప్రభు దగ్గరికి ఎంతో ధనవంతుడు ఒక వ్యక్తి వచ్చాడు. And he said, I want to follow you. Mark 10:17. మార్కు 10:17 నేను నిన్ను వెంబడించగోరుచున్నాను అని యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. We know that he was very rich because it says in verse 22 he owned a lot of property. 22లో మనం చదువుతాం అతనికి ఎంతో డబ్బులు ఉన్నాయని, ఆస్తి ఉందని. A rich person comes to Jesus. యేసు ప్రభు దగ్గరికి మిగుల ఆస్తి గల ఒక వ్యక్తి వచ్చాడు. And what does Jesus say? ప్రభు ఏం చెప్పాడు? You first of all go మొట్టమొదటి వెళ్ళు and get rid of all your money. నీ ఆస్తి అంతా బేదలకు ఇచ్చేసేయ్. Verse 21. 21. Give it all to the poor. అంతా బేదలకు ఇచ్చేసేయ్. And you come to me without your money. నీ డబ్బులు లేకుండా నువ్వు నా దగ్గరికి రా. That is Jesus. అది యేసుక్రీస్తు. I don't want your money. నీ డబ్బులు నాకు అవసరం లేదు. I want you. నువ్వు కావాలి నాకు. Have you ever heard a pastor like that? ఎవరైనా ఒక పాస్టర్ ఇలా చెప్పడం మీరు విన్నారా? Some rich person goes to a church. ఒక ధనవంతుడి సంఘానికి వెళ్ళినప్పుడు tells the pastor, I want to be a member of your church. మీ సంఘంలో సభ్యుడిగా నేను చేరాలనుకుంటున్నాను అని పాస్టర్ గారితో చెప్తే, the pastor says, first you go and give your money somewhere else. Don't give your money here. నీ డబ్బులు ఎక్కడైనా ఇచ్చే, ఇక్కడ మాత్రం ఇవ్వద్దు. You come. నువ్వు మాత్రమే రా. There is not a pastor in the world like that. ఈ లోకంలో ఒక్క పాస్టర్ కూడా అలాంటి వాళ్ళు లేరు. I have done that to people. నేను చేశాను కొంతమందికి ఆ విధంగా. There was a man from a Roman Catholic church who came to us. ఒక వ్యక్తి రోమన్ క్యాథలిక్ సంఘం నుండి మన సంఘానికి వచ్చారు. Bangalore. బెంగళూరులో. His wife was a believer, he was not.
తన భార్య విశ్వాసి, ఆయన కాదు. So he used to come sometimes. కొన్నిసార్లు ఆయన కూడా వచ్చేవాడు. So I one day visited his home. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను దర్శనానికి. I said, see, you please give your offering in the Roman Catholic Church. నీ డబ్బులు నువ్వు మీ రోమన్ క్యాథలిక్ సంఘంలో ఇచ్చేయి. Whatever you want to give there. నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అక్కడే అంత ఇచ్చేసేయి. Your membership you keep in the Roman Catholic Church. మీ సభ్యత్వం కూడా రోమన్ క్యాథలిక్ చర్చిలోనే ఉంచుకో. You come to us at least to hear the word of God once in a while. అప్పుడప్పుడు దేవుని యొక్క వాక్యం వినటానికైనా మా సంఘానికి రా. We don't want your membership name. నీ సభ్యత్వంలో నీ పేరు అవసరం లేదు. We don't take any money. నీ దగ్గర నుంచి మేము డబ్బులు ఏం తీసుకోం. We are only interested that you hear the word of God and your life has changed, nothing else. నువ్వు దేవుని యొక్క వాక్యం విని నీ జీవితం మారాలని మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాము. You see if you can find a church like that anywhere in the world. ఈ లోకంలో ఇంకో సంఘం అలా ఉంటే మీరు చూడండి. That is what I mean by following Jesus. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం అంటే అదే. So here is Jesus explaining faith. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం గురించి వివరిస్తూ ఉన్నారు. John 15 యోహాను సువార్త 15 and verse 5. యోహాను 15:5. In the whole Bible, బైబిల్ అంతట్లో కూడా this is the best definition of faith I have heard. విశ్వాసానికి సంబంధించి This picture. వివరణ, గొప్ప సాదృశ్యం. Now there he speaks about a vine and grapes. ఇక్కడ ద్రాక్షవల్లి తీగల గురించి చెప్పబడింది. Because in Israel everywhere there were wine and grapes. ఎందుకంటే ఇశ్రాయేల్ మనం చూసినట్లయితే ద్రాక్ష తోటలే ఉంటాయి ఎక్కడ చూసినా. Here we don't see wine and grapes everywhere. ఇక్కడ మనం ద్రాక్ష తోటలు ద్రాక్ష పళ్ళు కనపడవు. We can use another example. ఇక్కడ వేరే ఉదాహరణ మనం చూడొచ్చు. Say a mango tree. లేకపోతే మామిడి చెట్టు అనొచ్చాడు. A lot of mango trees in India. ఎందుకంటే భారతదేశంలో మామిడి చెట్లు చాలా ఉంటాయి. The principle is the same. కానీ నియమం అదే ఇక్కడ. Like the branch remains in the tree and produces fruit. ఒక చెట్టు కొమ్మ చెట్టుకి ఉంచబడి ఫలాలు ఫలిస్తుంది. That is the only way to produce fruit. ఫలాలు ఫలించాలంటే అలానే ఫలించగలదు. Without that, verse 5, you can do nothing. ఆ విధంగా కాకుండా నువ్వేమీ చేయలేవు ఇంకా. If the branch removes itself from the tree, ఒకవేళ చెట్టు కొమ్మ చెట్టు నుండి వేరైపోతే it stops producing mangoes. ఫలాలు రావు. Even if it has produced mangoes for the last 50 years. 50 సంవత్సరాల నుంచి ఫలాలు ఫలిస్తూ ఉన్న ఆ కొమ్మ. Now the branch says, I am senior, experienced branch. ఆ కొమ్మ చెప్తుంది, నాకు ఎంత అనుభవం వచ్చింది, నేను సీనియర్ని. Now I don't need the tree. ఇప్పుడు నాకు చెట్టు అవసరం లేదు. I'm going to cut myself off from the tree. నేను ఇప్పుడు ఆ చెట్టుకి వేరుగా వెళ్ళిపోతున్నాను. Zero fruit after that. ఆ తర్వాత ఫలమే కనపడదు మనకు అందులో. There is never a time when we can separate from Jesus if you want fruit. కాబట్టి నీకు నిజంగా ఫలము నీలో నువ్వు ఫలించాలి అంటే యేసు ప్రభువు నుండి వేరుగా ఎప్పుడూ ఉండకూడదు. I'm explaining faith. కాబట్టి విశ్వాసం నేను వివరిస్తున్నాను. Very simple way. ఎంతో సామాన్యంగా. Faith is the branch remaining in the tree. విశ్వాసం అంటే ఏంటంటే ఒక కొమ్మ చెట్టుకి అతకబడి ఉండటం, ఎప్పుడు doing nothing, ఏమి చేయకుండా just remaining in the tree. చెట్టులోనే ఉంచబడటం, చెట్టుకు అతకబడి. How does the fruit come? మరి ఫలం ఎలా వస్తుంది? Inside the tree there's a liquid called sap. ఆ చెట్టు లోపల like a juice. ఆ ధార ఉంటుంది. And it comes into the branch. ఆ జీవధార అనేది కొమ్మకు వస్తుంది. And it keeps on producing these beautiful mangoes. మంచి మంచి ఫలాలు ఫలిస్తుంది. And you ask the branch, నువ్వు అడుగుతావా కొమ్మని, how do you produce such wonderful fruit? ఇంత మంచి ఫలాలు నువ్వెలా ఫలించావు? I do nothing. నేనేం చేయలేదంట. I just remain in the branch. నేను కేవలం వృక్షం చెట్టుకి అతకబడి ఉన్నాను. I don't know how it happens. I don't know how it happens. మరి ఎలా జరిగిందో నాకైతే తెలియదు. The branch says the liquid keeps coming, keeps coming, keeps ఆ coming. జీవధార అనేది వస్తూనే ఉంది. And the fruit keeps coming. ఆ ఫలాలు వస్తూనే ఉన్నాయి. That is faith. అదే విశ్వాసం అంటే. The tree is Jesus Christ. అక్కడ చెట్టు యేసుక్రీస్తు ప్రభు. The branch is you and me. ఆ కొమ్మ అనేది నువ్వు నేను. When we realize without him I can do zero. ఆయనకి వేరుగా ఉండి నేనేమీ చేయలేను అని మనం గుర్తెరగాలి. The opposite of that is Philippians 4:13. దానికి వ్యతిరేకంగా, not the opposite, the other side of it. దానికి the other side of the same truth. అదే సత్యానికి వేరే కోణము ఏంటంటే, It's like two sides of a currency note. ఇది ఒక నోటికి రెండు వైపులా ఉన్నట్లు. One side it is written, without me you can do nothing. ఒక పక్కేమో నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. On the other side of the currency note it is written, Philippians 4:13, with Christ I can do everything. ఫిలిప్పీ 4:13లో నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలను. So that is a proper currency note written on both sides. రెండు చోట్ల రెండు వైపులా ఉన్నదే సరి అయిన నోటు. One side,
ఒక పక్క Without Christ you can do nothing. క్రీస్తుకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను. John 15:5. యోహాను 15:5. The other Philippians 4:13. ఫిలిప్పి 4:13. With Christ I can do everything. నన్ను బలపరచువాని యందు క్రీస్తుతో నేను సమస్తము చేయగలను. Both together is real faith. ఆ రెండు కలిపితేనే నిజమైన విశ్వాసం. Not just one. ఒకటి కాదు. Without Christ I can do nothing. క్రీస్తు లేకుండా నేనేమీ చేయలేను. With Christ I can do everything. క్రీస్తుతో నేను సమస్తం చేయగలను. If you believe that in your heart, that's faith. నీ హృదయంలో దాన్ని నమ్మినట్లయితే అదే That విశ్వాసం. means I always seek to live in helpless dependence upon Christ. దాని అర్థం ఏంటంటే ఎప్పుడూ నేను నిస్సహాయమైన స్థితిలో ఉండి ప్రభువు కోసం వేచి ఉంటాను, ప్రభువుని అడుగుతూ ఉంటాను. Always think of the branch and the tree. ఎప్పుడు కూడా ఆ చెట్టు కొమ్మని ఆలోచించాలి మనం. I cannot produce one fruit without the tree. ఆ చెట్టు లేకుండా కొమ్మనైన నేను ఒక్క ఫలాన్ని కూడా ఫలించలేను. But in the tree I'll keep on producing fruit year after year after year after year, even after 50 years. కానీ చెట్టుకు అతకబడినట్లయితే 50 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం కూడా నేను ఫలాలు ఫలిస్తూనే ఉంటాను. We used to have a mango tree in our old house. మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉండేది. 50 years old. 50 సంవత్సరాలైంది. Producing fruit. అయినా కానీ ఫలాలు ఫలిస్తూనే ఉంది. From the branches. ఆ కొమ్మల నుంచి. So we can be like that also. 50 years a believer, keep on producing fruit forever and ever and ever and ever. మనం కూడా విశ్వాసులుగా ఆ విధంగా ఉండొచ్చు. 50 సంవత్సరాలు అయినా కానీ మనం ఫలాలు ఫలిస్తూనే ఉండొచ్చు. What is the secret? ఏంటి రహస్యం? Stay inside the tree. చెట్టుకు అతకబడి ఉండటమే. You don't have to struggle. మనం ఏం ప్రయాసపడాల్సిన పని లేదు. The branch is not struggling. అక్కడ కొమ్మ ఏమీ ప్రయాసపడట్లేదు. Helpless and weak, staying in the tree. బలహీనంగా నిస్సహాయమైన స్థితిలో చెట్టుతో అతకబడి ఉంటుంది. That is faith. అదే విశ్వాసం. Lord, I can do nothing without you. ఓ ప్రభువా, నీవు లేకుండా నేనేమీ చేయలేను. I'll give you an Old Testament example of this. పాత నిబంధనలో ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. Because without faith it is impossible to please God. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. So to understand faith is very important. విశ్వాసాన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో I ప్రాముఖ్యమైనది. want to make it clear to you today. కాబట్టి ఈ రోజు మీకు ఎంతో స్పష్టంగా నేను చెప్తున్నాను. 2 Chronicles chapter 20. 2 దినవృత్తాంతములు 20. This is another picture of faith. Same picture. విశ్వాసానికి సంబంధించిన మరొక సాదృశ్యం ఇది. There was a king called Jehoshaphat. యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. And one day, verse 1, many millions of people, lakhs of people came to fight against him. అనేక లక్షల మంది ఆయన మీదకు విరోధంగా దండెత్తి And he got యుద్ధం చేయడానికి వచ్చారు. He got a message, verse 2, that a great multitude is coming against you. రెండవ వచనంలో మనం చూసినట్లయితే నీకు విరోధంగా ఎంతో మంది దండెత్తి వస్తున్నారనే వర్తమానం ఆయనకు అందింది. He decided to seek the Lord. అప్పుడు ఆయన ప్రభువుని వెతకటం ప్రారంభించాడు. And he came before the Lord in prayer. ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. And you know what he said? ఆయన ఏం చెప్పాడు తెలుసా? He said, verse 6, "Oh Lord, you are our God, you are in heaven. 6వ వచనంలో, ఓ దేవా నీవు ఆకాశమందు ఉన్నావు, You are the one who is ruling all over the world." ఓ దేవా సమస్తమును నీవే పరిపాలిస్తున్నావు. Verse 6, "No one can stand against you." నిన్ను ఎదిరించుట ఎవరి తరమో కాదు. That is a good way to begin prayer. ఆ విధంగా మనం ప్రార్థించడం మంచిది. You are our Father. నీవు మా తండ్రివై You ఉన్నావు. are in heaven. నీవు పరలోకంలో ఉన్నావు. There's nothing you cannot do. నీవు చేయలేదంటూ ఏది లేదు. I have so many enemies. నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. That's like saying we have so many problems in our life, Lord. అదేలాంటిదంటే మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభువా. Whenever you read enemies in the Old Testament, read problems in your life. పాత నిబంధనలో శత్రువులు అని ఎప్పుడైనా చదివితే సమస్యలు అని మనం కొత్త నిబంధనలు అన్వయించుకోవాలి. Problem, 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 problem. ఎక్కడ చూసినా సమస్యలు. Father, తండ్రి, you have got control over everything in the universe. ఓ ప్రభువా సమస్తము నీ ఆధీనంలో ఉన్నాయి. And then quote his promise. అప్పుడు ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవాలి మనం. You promised నీ వాగ్దానం చేసావు. that if this happens, we come and pray for you, you will hear us, verse number 9. ఓ ప్రభువా ఈ విధంగా నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి మేము ప్రార్థిస్తున్నామా, మరి ఆలకించండి. 9వ వచనం. You promised, call upon me in the day of trouble and I will deliver you. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను రక్షిస్తానని వాగ్దానం చేసావు. Now Lord, we are praying. ఓ ప్రభువా మాకు ఆపత్కాలం వచ్చింది, ప్రార్థిస్తున్నాం. Here are 3 things he said. ఇక్కడ 3 విషయాలు ఆయన చెప్పాడు. This is faith. అదే విశ్వాసం అంటే. Verse 12. 12వ వచనం. In the middle of that verse. మధ్యలో చూస్తాం. We have no power. మాకు శక్తి చాలదు. Second. రెండోది. We don't know what to do. ఏమి చేయుట మాకు తోచదు. That means we have no power, we have no wisdom. అంటే మాకు శక్తి లేదు, జ్ఞానం లేదు. We have no power. మాకు శక్తి లేదు. We have no wisdom, don't know what to do. మాకు జ్ఞానం లేదు, ఏం చేయాలో తెలియదు. Number 3. మూడోది. But our eyes are on you. కానీ నీవే మా దిక్కు. We are trusting you. మిమ్మల్ని నమ్ముతున్నాం. That is faith. అదే విశ్వాసం అంటే. Lord, ఓ ప్రభువా you're our Father.
నీవు మా తండ్రివై So ఉన్నావు. many problems in my life. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. So many problems with my children, నా బిడ్డల విషయంలో ఎన్నో సమస్యలు with ఉన్నాయి. my family members, నా కుటుంబ సభ్యులతో financial problems, ఆర్థిక సంబంధమైన పరిస్థితులు, children, educational problems. బిడ్డలకు సంబంధించిన చదువు. Some of them are rebellious. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. Lord, I don't know what to ఓ do. ప్రభువా ఏం చేయాలో నాకు దిక్కు I తోచట్లేదు. have no strength. ఓ ప్రభువా నా శక్తి చాలదు. Number one, I have no strength to handle this. మొట్టమొదటిగా దీన్ని నాకు శక్తి చాలదు. Second, I don't know what to do. ఏం చేయాలో నాకు తెలియదు. రెండోది Don't stop there. అక్కడ ఆగొద్దు. Many people pray with two things. చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. Lord, I have no strength. ఓ ప్రభువా నాకు శక్తి I చాలదు. don't know what to do. ఓ ప్రభువా నాకు దిక్కు తోచదు. Amen. ఆమేన్. అయిపోతుంది. No. అక్కడ ఆగకూడదు మనం. Third, మూడోది, but we trust you. ఓ ప్రభువా అయినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. Then say amen. అప్పుడు ఆమెను చెప్పాలి. I don't have strength. నాకు శక్తి చాలదు. I don't know what to do. నాకు దిక్కు తోచదు. But I trust you. అయినా కానీ నేను నమ్ముతున్నాను. It's amazing what God will do for you. కాబట్టి ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు ఎంతో అద్భుతమైన విషయాలు మన ఏళ్ళు చేస్తాడు. See this promise in Jeremiah. ఇర్మియా గ్రంథంలో ఉన్న వాగ్దానం మనం చూద్దాం. Jeremiah and chapter 33. ఇర్మియా 33. Do you people read the Old Testament? మీరు పాత నిబంధన చదువుతుంటారా? Some wonderful promises there. అద్భుతమైన వాగ్దానాలు ఉంటాయి. Here is one of them. ఇదొకటి అందులో. Jeremiah 33 ఇర్మియా 33 verse 3. 3. You know when God spoke this to him? ఎప్పుడు మాట్లాడాడో తెలుసా ఈ విధంగా? Verse 1, when he was imprisoned in a court. ఇర్మియా చెరసాల్లో ఉన్నాడు. He was in a jail. జైల్లో ఉన్నాడు. And the Lord said to him, అప్పుడు దేవుడు చెప్పాడు ఈ విధంగా. The Lord, verse 2, who made the earth and who formed everything, I'm telling you. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలెను దాన్ని నిర్మించి యెహోవా నామం వహించిన వాడే ఇలా సెలవిస్తున్నాడు. Call to me. నాకు మొర్రపెట్టుము. Verse 3. 3వ వచనం. I will answer you. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. I will show you great and mighty things which you don't know right now. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. That's a check. ఇది కూడా ఒక చెక్కు లాంటిది. For whom is it? ఎవరి కోసం ఇది? For those who call to him. ఎవరైతే ఆయనకు మొరపెడతారో. Answer this prayer for those who call to me. కాబట్టి ఎవరైతే నాకు మొరపెడతారో వాళ్ళకి ఉత్తరం ఇస్తాను. I said, Lord, I'm calling you so I can claim this check. ఓ ప్రభువా నేను కూడా నీకు మొరపెడుతున్నాను కాబట్టి దీన్ని నేను Call to me, I will answer you. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం I will ఇచ్చేదను. show you great and mighty things which you నీవు don't గ్రహింపలేని గొప్ప know. సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. And it says there that in Jehoshaphat's time they defeated all the enemies. ఆ విధంగా మనం చూసినట్లయితే యెహోషాపాతు సమయంలో శత్రులందరినీ వాళ్ళు ఓడించారు. Yeah, turn back there, 2 Chronicles chapter 20. 2 దినవృత్తాంతములు 20 మనం చూసినట్లయితే You know what the Lord said to him? దేవుడు వారితో ఏం చెప్పాడు తెలుసా? Second, when he prayed like this, ఈ విధంగా ప్రార్థించాడు. what is the prayer? Verse 12. ఏంటి ఆ ప్రార్థన? 2 Chronicles 20 verse 12. 2 దినవృత్తాంతములు 20:12. We don't have the power. మాకు శక్తి చాలదు. We don't have wisdom. మాకు దిక్కు తోచదు. But we trust you. నీవే మాకు దిక్కు. The Lord said, ప్రభు ఏం చెప్పాడంటే, okay, సరే you don't have to fight in this battle. ఈ Verse యుద్ధంలో 17. 17 ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సిన పని లేదు. I will fight for you. మీకోసం మీ తరపున నేను యుద్ధం చేస్తాను. Don't be afraid. మీరు భయపడొద్దు. So Jehoshaphat bowed down, verse 18, and worshipped God. యెహోషాపాతు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశాడు. And the next day, ఆ తరువాత early in the morning, verse 20, 20వ వచనం, he told the people, trust in the Lord. ప్రభు యందు నమ్మికించండి. And then in the front of the army, instead of sending the people with bows and arrows, ఆ సైన్యములకు ఎదుట వీళ్ళని విల్లు బాణాలు ఇచ్చి పంపించే దానికంటే you know whom he put in the front of the ఎవరిని army? పెట్టాడు తెలుసా? Verse 21, those who are singing and praising the Lord with their timbrels and clapping hands. ఎవరైతే జనులను స్తుతించుట గాయకులను ఏర్పరిచి ముందు పెట్టాడు. Can you imagine an army not sending bows and arrows and horses and all in the front? మీకు తెలుసు ఒక సైన్యం ఎదుట గుర్రాలు విల్లులు బాణాలు లేకుండా, Yeah, send people with trumpets and timbrels to praise the Lord. బోరలు తంబూరలు తీసుకొని గాయకులను పంపించడం ఎక్కడైనా చూసారా? And they were praising the Lord, praising the Lord, praising the వాళ్ళు Lord. దేవుని స్తుతిస్తూ And వెళ్తున్నారు. see, it says in verse 22, 22 when they began singing and praising, the Lord defeated all the enemies. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన వారందరినీ హతులైరి. And so verse 25, Jehoshaphat went there and took so many valuable things from there. ఆ తర్వాత వాళ్ళ నుంచి వారి వస్తువులను దోచుకుంటూ వచ్చారు. Through the battle they became rich. ఆ విధంగా యుద్ధం ద్వారా వాళ్ళు ధనవంతులయ్యారు. But it started with faith. కానీ విశ్వాసం,
We have no strength. మాకు శక్తి We have చాలదు. Are you looking at a situation like that in your life right now? మీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితిలో మీరు వెళ్తూ ఉన్నారా? Lord, I have no strength. ఓ ప్రభువా నాకు I have శక్తి no చాలదు. wisdom. ఓ ప్రభువా నా But I దిక్కు trust తోచట్లేదు. you. అయినా నీవే మాకు దిక్కు. Now here are all the problems around me. నా చుట్టూ సమస్యలతో ఉన్నాను. I'm trusting you because you're the Lord of heaven and earth. ఓ ప్రభువా ఈ భూమికి ఆకాశానికి మీరే ప్రభువు అయినారు కాబట్టి మిమ్మల్ని నమ్ముతున్నాను. You said, call to me, I'll show you great and mighty things. నీవు నాకు మొరపెట్టుము, నీకు గూఢమైన సంగతులను తెలియజేస్తానని చెప్పాను. I'm like the branch, Lord. ఓ ప్రభువా నేను కొమ్మ లాంటోడిని. I can do nothing. నేనేమీ చేయలేను. But I lean upon you. కానీ నీ మీద ఆనుకొని ఉన్నాను నేను. Send the Holy Spirit into me. ఓ ప్రభువా పరిశుద్ధాత్మ నాలోనికి పంపించండి. And bring some result in this problem, solve this problem. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారాన్ని దయచేయండి. I have experienced so many answers to prayer like that. ఈ విధంగా ప్రార్థించడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారాలు నేను పొందాను. I've been a believer nearly 60 years. 60 సంవత్సరాలుగా నేను ఒక విశ్వాసిగా ఉన్నాను. I have never found a problem that God cannot answer. దేవుడు పరిష్కరించలేని సమస్య ఏది లేదు. ఉంటా నేను చూడలేదు. Read the Gospels. మీరు సువార్తలో చదవండి. Whatever problem there was, అక్కడ ఏ సమస్య ఉన్నా they brought it to Jesus. ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు Jesus solved it like that. పరిష్కారం వచ్చేది. A storm in the lake, అక్కడ తుఫాన్ వచ్చినా కానీ stopped it. వెంటనే ఆపేశాడు. No food for people. ప్రజలకు ఆహారం లేదు. Okay, Jesus solved it. పరిష్కరించాడు. Whatever it is, అది ఏదైనా సరే. I never find anybody coming to Jesus with a problem and Jesus, I can't help you. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరైనా ఒక సమస్యతో వచ్చినప్పుడు నేను దీన్ని పరిష్కరించలేరు అని చెప్పటం నేను చూడలేదు. Except one time. ఒక్కసారి తప్ప. You know where that is? ఎక్కడుందో తెలుసా అది మీకు? I must show you that. నేను చూపిస్తాను మీకు. One time. ఒక్కసారి. Jesus did nothing. యేసు ప్రభు ఏం చేయలేదు ఆ విషయం. Matthew 13. మత్తయి 13. Last verse. 13 చివరి వచనం. He did not do many miracles there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. Matthew 13 last verse. 13 చివరి వచనం. He could have done it. ఆయన చేయగలిగేవాడే. They needed a miracle. వాళ్ళకు కూడా కావాలి. And he could have done it. ఆయన కూడా చేయగలడు. But they said, Lord, we're not sure whether you can do it. ఓ ప్రభువా ఇది మీరు చేయగలరా లేదా నాకు అనుమానం. It's like some problem you see in your life. మీ జీవితంలో ఒక సమస్యను చూస్తారు. You say, Lord, this is a very tough problem. ఇది చాలా పెద్ద సమస్య ప్రభువా. I have asked many influential people to help me, they cannot help me. ఎంతో మంది అధికారం ఉన్న వాళ్ళని అడిగాను, వాళ్ళ వల్ల కూడా కాలేదు. I don't know whether you can solve it. నువ్వు కూడా చేయగలవో లేదో నాకు అనుమానమే. And the Lord says, no, I won't solve it. అప్పుడు ప్రభు చెప్తాడు నేను కూడా చేయను. I can solve it. నేను చేయగలను. But I will not solve it. కానీ నేను చెయ్యను. Because of your unbelief. నీ అవిశ్వాసాన్ని బట్టి. Many things we are missing because we go to Jesus in prayer with unbelief. మనం అవిశ్వాసం ద్వారా ప్రభు దగ్గరికి ప్రార్థనతో వెళ్తున్నాం కాబట్టి మనం చాలా కోల్పోతున్నాం. But if you go like Jehoshaphat, కానీ యెహోషాపాతు వలె మనం వెళ్తే, Lord, we have no wisdom, ఓ ప్రభువా మాకు జ్ఞానం లేదు, no strength, మాకు శక్తి but లేదు, we trust you to solve it. అయినా నీవు పరిష్కరించగలవని నమ్ముతున్నాం. Lord will say, be quiet, I will solve this for you. మీరు భయపడకుడి, జడేయుకుడి, మీ తరపున నేను యుద్ధం చేస్తాను. You don't have to fight in this battle. ఈ యుద్ధంలో మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. I will fight for you. మీ తరపున నేను పోరాడతాను. I don't know what your problem is. మీ సమస్య ఏంటో నాకు తెలియదు. But this is what it means to be a disciple of Jesus. కానీ యేసుప్రభు యొక్క శిష్యుడిగా ఉండటం అంటే ఇదే. We trust him. We trust him. మనం ఆయన నమ్ముతూ ఉంటాం. Like the branch in the tree. చెట్టుకి ఎలా ఉంటుందో ఆ విధంగా. Let's pray. ప్రార్థన చేస్తాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to have this faith not in our head but in our ఓ heart. ప్రభువా ఇటువంటి విశ్వాసం మా తలలో కాదు కానీ మా హృదయంలో ఉండినట్లు సహాయం Pray చేయండి. in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.